నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఒక ఓట్ల ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియ. ఎస్ఐఆర్ రూపంలో చాలా వరకు వెస్ట్ బెంగాల్, మిగతా ప్రాంతాలలో తమిళనాడు, విధంగా తెలంగాణలో కూడా రానున్నది. కొన్ని ఉత్తరప్రదేశ్, కొన్ని ప్రాంతాలలో ఎస్ఐఆర్ క్రియాశీలకంగా పనిచేసి కొన్ని లక్షల కోట్ల ఓట్లను తీసేసినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క పరిస్థితిలో నా ఓటు పోయింది, గుడ్డు పోయింది అన్నట్టు నా ఓటు పోయింది. ఎక్కడ పోయింది? ఎవరెత్తుకపోయారు? మాజీ మంత్రివర్యు, కేంద్ర మంత్రివర్యులు స్మృతి ఇరానీ గారి ఓటు పోయింది. ఎక్కడ పోయింది అంటే తెలియదు. ఎస్ఐఆర్లో ఎత్తేసారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమేఠీ నుండి 2019లో ఎంపీగా గెలిచినటువంటి స్మృతి ఇరానీ మేదాన్ మావాయి గ్రామంలో సొంత ఇల్లు కట్టుకొని ఆడ ఓట్ బ్యాంక్ చేసుకున్నది. ఓటు తయారు చేసుకున్నది. అంటే నేను ఇక్కడనే ఉంటాయిగా, నా ఓటు ఇక్కడ కావాలని చెప్పేసి చేసుకున్నది. చేసుకున్నటువంటి పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికలు జరిగినాయంటే ఇక్కడ మరి ఓటర్గా పేరు ఆల్రెడీ చేయించుకున్నటువంటి స్మృతి ఇరానీ గారికి దెబ్బతాకి. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2024 పార్లమెంట్ ఎన్నికలను అక్కడి నుండే పోటీ చేసినటువంటి స్మృతి ఇరానీ ఇటీవల ఆమె ఓటు చెక్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోతే స్మృతి ఇరానీ పేరు లేదు. బీజేపీ సంబంధించినటువంటి ఏదైతే ఆమె ఓటు ఎస్ఐఆర్ ఎత్తేసింది. మరి ఎత్తేసినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఈడ పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్లో స్మృతి ఇరానీ ఓటు ఎగిరిపోయింది. చాలామంది ఎగిరిపోయింది. అయితే కొంతమంది ఎస్ఐఆర్ని తప్పుపట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దాంట్లో ఇప్పుడు స్మృతి ఇరానీ కావాలి అనుకుంటే డబల్ ఓటు ఉండొచ్చు. అంటే ఈమె రీసెంట్గా 2019లో ఓటు ఎక్కడది మేదాన్ మావాయిలో చేయించుకున్నది. అంతకంటే ముందు ఎక్కడన్నా ఉంటే ఈ యొక్క ఓటు డబల్ ఓటింగ్లో వెళ్ళిపోయి ఉంటుంది. మరి ఎస్ఐఆర్ని తప్పుపడదామా? బీజేపీ ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించిన అమేఠీ జిల్లా మెజిస్ట్రేట్. అంటే ఒక మాజీ కేంద్ర మంత్రిదే ఎగిరిపోయింది అంటే అసలు అంటే డబల్ ఓటింగ్ ఉందా, దాని ఏంది అని విచారణ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ విచారణ చేస్తారని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇక మా ఎస్ఐఆర్ క్రియాశీలకంగా పనిచేస్తుంది. దాదాపు 1 కోటి పైచిలుకు ఓట్లను వెస్ట్ బెంగాల్లో తీసేసింది, తమిళనాడులో తీసేసింది, ఉత్తరప్రదేశ్లో కూడా తీసేస్తూ ఉన్నది, అస్సాంలో తీసేసింది, ఇప్పుడు తెలంగాణకు రాబోతా ఉన్నది. అంటే కొంత భయాందోళనకరమైనటువంటి అంటే అది ఒక వింతకు మంచిదే. ఒకవైపుకి చూస్తే రాజకీయ నాయకుల పర్సెప్షన్ చూస్తే తప్పు. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ బలమైనటువంటి ఓట్లు పోయినప్పుడు, అంటే వన్ సైడ్గా పడతాయన్నటువంటి ఓట్లు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అరే నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని రాజకీయంగా ఆలోచించేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు. తర్వాత మిగతా అంటే డబల్ ఓటింగ్ ఉన్నటువంటి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఊర్లో ఈడో ఓటు ఉందనుకో, దాంట్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోతుంది. ఇక కంపల్సరీగా అసలు నీ ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయి, అసలు నీ పేరు మీద ఎన్ని ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి అనేది కూడా అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు నాది గ్రామంలో ఉంది, ఈడ ఉంది అనుకుంటే దీనికి సంబంధించి దాంట్లో నా అడ్రస్ ప్రూఫ్ల ప్రకారం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, అక్కడ ఓటు ఎత్తేస్తారు. ఆ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మరి ఎస్ఐఆర్ మీద కూడా చాలా వరకు అంటే చాలా సంబంధించినటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా పోతున్నది. ఒక మతాన్ని మీదనే టార్గెటెడ్గా ఎత్తేస్తూ ఉన్నారు ఓట్లు అనేది కూడా పెద్దగా వస్తున్నటువంటి ఆరోపణ. స్మృతి ఇరానీ లాంటి వాళ్ళ ఓట్లే పోయినాయంటే మరి ఇక్కడ ఆమెకు డబుల్ ఓటింగ్ అని ఉండాలా, లేకపోతే ఆమె డిఫరెంట్ జోన్లో ఇక్కడ లోకల్ అడ్రస్ లేక అక్కడ ఏమన్నా ఎగిరిపోయి ఉండాలని చెప్పి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కొంత రాజకీయ విశ్లేషకులు అదే మాట్లాడతారు. కానీ ఒకే మతానికి సంబంధించినటువంటి వాళ్ళవి ఎగిరిపోతూ ఉన్నాయి, వాళ్ళ మీద టార్గెటెడ్గా పోతూ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఇక పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ అనేది ప్రక్రియ అంటే ఇప్పుడు రోహింగ్యాకు సంబంధించినటువంటి కానీ మయన్మార్ సంబంధించినటువంటి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి ఇల్లీగల్గా ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని ఎస్ఐఆర్ ఎత్తేస్తూ ఉన్నది. మరి ఎస్ఐఆర్ ఎత్తేస్తున్నటువంటి నెపంతో ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ అయితే దుమారం రేపుతా ఉన్నది, ఎస్ఐఆర్ వల్లనే బీజేపీ గెలుస్తూ ఉన్నది, ఎస్ఐఆర్ వల్లనే. అదే మరి ఈరోజు స్మృతి ఇరానీ
ఓటు పోయింది కదా, మరి ఎట్లా? మరి ఆమె ఓడుక కాంగ్రెస్ పార్టీ ఆమెనా? ఎస్ఐఆర్ తన ప్రక్రియ తాను చేస్తూ ఉన్నది. అదే ఎస్ఐఆర్ ఓట్ల ప్రక్రియ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణకు కూడా ఎస్ఐఆర్ రాబోతా ఉన్నది. చూడాలి ఎలా ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.